హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి, మీకే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి తినాలని అనిపిస్తుంది. ఒక కుక్కర్లోకి అరగంట సేపు నేను కందిపప్పు నానబెట్టుకున్నాను. కందిపప్పు ఎందుకంటే నానబెట్టేది పిన్నె ఉడుకుతుంది. ఇందులోకి చాప్ చేసిన ఆనియన్స్, చాప్ చేసిన టమోటాస్ వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, చిటికెడంత పసుపు, ఒక 2 స్పూన్ల దాకా కారం వేసుకోండి. అలాగే ఇందులోకి 1.5 కప్పు వాటర్ పోసుకొని ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కుక్కర్ మూత క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. రుచికి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేపుకుందాం. ఇందులోకి స్మాష్ చేసుకున్న పప్పును కూడా పోసుకుందాం. ఇందులోకి చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ బాగా మరగనిస్తే సరిపోతుంది. అంతేనండి, మన టమోటా పప్పు రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.